అందరికీ నమస్కారం అండి. చాలామంది పేషెంట్స్ హాస్పిటల్‌కి వచ్చి ఒకటి అడిగేది ఏంది అన్నట్టంటే, సార్ మా వాళ్ళకి పక్షవాతం అన్నదొచ్చింది. ఒక చెయ్యి, ఒక కాలు వీక్‌నెస్ అన్నదుంది. మాకు ఎన్ని రోజులలో పేషెంట్ అన్నది రికవరీ అవుతారు? ఎన్ని రోజులలో నార్మల్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు? అన్నట్టు ఎక్కువ క్వెషన్స్ అనేటివి మనకి పేషెంట్ రిలేటివ్స్ సైడ్ నుంచి వస్తూ ఉంటాయండి. సో, పక్షవాతం వచ్చిన తర్వాత ముఖ్యంగా మొదటి 6 నెలలన్నది చాలా ఇంపార్టెంట్ టైమ్ అండి. సో, ఫస్ట్ 6 మంత్స్ ఏదైతే ఉందో మనకి చూడాల్సిన మాక్సిమం ఇంప్రూవ్‌మెంట్ అన్నది ఫస్ట్ 6 మంత్స్‌లోనే మనకి తెలుస్తుంది. తర్వాత 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఏదైతే ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉందో కొంచెం స్లోగా వస్తుంది. 1 ఇయర్ తర్వాత చాలా స్లోగా వస్తుంది విత్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్. ఇప్పుడు పక్షవాతము చిన్నగా వచ్చింది అన్నట్టంటే వీక్‌నెస్ అన్నది చెయ్యి, కాలుకి కొంచెం కొంచెంగా వచ్చింది అన్నట్టంటే వాళ్ళు కొంతమంది వితిన్ 1 మంత్ ఆర్ 45 డేస్‌లోనే ఇంప్రూవ్‌మెంట్ అన్నది జరుగుతుంది. బట్ ఇప్పుడు పక్షవాతం వచ్చిన పేషెంట్స్ కొన్ని మెడికేషన్స్ అనేటివి ఉంటాయి. అవి ఖచ్చితంగా జీవితకాలం అనేది తీసుకోవాలి. ఎందుకన్నట్టంటే మరల మరల మనకు పక్షవాతం లాంటివి జరగకుండా ఉండడానికే మనం మెడికేషన్స్ అనేటివి ఇస్తూ ఉంటాము. సో, మెడికేషన్స్ అనేటివి తప్పనిసరి. దాంతో పాటు చేతు, కాలు ఏదైతే మనకి వీక్‌నెస్ ఉందో దానికి ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు కావాల్సిన శక్తి అన్నది మనకి ఆటోమేటిక్‌గా వస్తుంది. థాంక్ యూ.